ఆంధ్రప్రదేశ్ నీళ్ల మంత్రి నీళ్లు తీసుకొని పోతా అంటాడు. పాయల్ శంకర్ గారు ఇంటర్వ్యూ కావాలనుకుంటున్నారు. చెప్పండి. నేనేమంటా అంటే టిఆర్ఎస్ పార్టీ మిత్రులకు ఒక సూచన ఏంటంటే, ఓకే ఉద్యమ సమయంలో మీరు మాట్లాడిండ్రు, ఉద్యమ సమయంలో మాట్లాడినట్టు మాటలకు సరే ప్రజలు ఆకర్షించలేదు, అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడి అనుకున్న లక్ష్యాన్ని మనం అంతా కూడా సాధించాం. మీరే కదా 2014 నుంచి 23 వరకు అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ వాళ్ళు కూడా బాగుండాలి కదా, ఆంధ్ర వాళ్ళు కూడా బాగుండాలి కదా, ఈ రాయలసీమ పరిస్థితి కొన్ని జిల్లాలు మనకన్నా ఘోరంగా ఉన్నాయని మాట్లాడింది మీరే కదా. ఈ రోజు మళ్ళీ కేసీఆర్ లేకు అధికారంలో ఉన్న రోజేమో వాళ్ళు బాగుండాలని మాట్లాడిండ్రు, వాళ్ళతోని ఆంధ్ర వాళ్ళతోని అన్ని కూడా ఏ రకాల సంబంధాలు ఉండాలో అది మిగతా విషయాలలో అన్ని విషయాలలో మీరు ఏ రకంగా మళ్ళీ ఒక్క నిమిషం శంకరన్న నేను ఒక్క నిమిషం చెప్తా, ప్లీజ్ నన్ను మాట్లాడియండి. భరత్ గారు ఆంధ్రప్రదేశ్ మంచిగా ఉండడాన్ని, రాయలసీమ మంచిగా ఉండడాన్ని, అక్కడికి రైతాంగం అక్కడ ప్రజలు బతకడాన్ని మేమేం తప్పుపడతలేం. భారతదేశం మొత్తం మంచిగా ఉండాలి, దేశ ప్రజలు మంచిగా ఉండాలి, ఇతర రాష్ట్రాల ప్రజలు మంచిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కానీ మేమనేది ఏంది, మా 968 టీఎంసీల నీళ్ల వాటా గోదావరి జిల్లాల్లో మీరు ఒప్పుకోండి అంటున్నాం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని. అదేవిధంగా మా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా భక్త రామదాస్ కానీ, సీతారామ కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, మా ప్రాజెక్టులకు వ్యతిరేకంగా గతంలో మీరు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలు ఉపసంహరించుకోండి అంటున్నాం. గోదావరి బనకచెర్ల లింకు పేరిట మీరు 200 టీఎంసీల పేరిట 400 టీఎంసీలు తీసుకొని పోవడానికి మీరు ఏదైతే కాలువలు తవ్వుతున్నారో దానికి అనుమతి లేదు, అనుమతి లేనిది ఎట్లా కట్టుకుంటారు, దాన్ని ఆపండి అంటున్నాం. కృష్ణా జలాల్లో మా వాటా ఒప్పుకోండి అంటున్నాం. మమ్మల్ని బతకనియండి, మీరు బతకండి అంటున్నాం. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పింది అదే కదా. ఈ దేశంలో వాటర్ వార్స్ ఉండొద్దని కోరుకున్నారు కేసీఆర్ గారు ఒక రాజనీతిజ్ఞుడిగా. పక్క రాష్ట్రం చెడిపోవాలి, దేశం ఏమో అయిపోవాలని కేసీఆర్ గారు రెండు మాట్లాడలే కదా. మేము ఆ మాట అంటలేము కదా. నేనేమంటున్నా, ఒక్క నిమిషం భరత్ గారు, ఒకటే నిమిషం నేను కంక్లూడ్ చేస్తాను. నేనేమంటున్నా, ఇవాళ కూడా మేమేమంటున్నాం, గోదావరి జలాల్లో మా వాటా, కృష్ణా జలాల్లో మా వాటా, మాకు సమ్మతించినటువంటి వాటా, గతంలో ట్రిబ్యునల్స్ ఇచ్చినటువంటి అవార్డు కానీ, ఇక్కడ జరపబడ్డ కేటాయింపులు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అలొకేషన్స్ కానీ అవి ఒప్పుకోవాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం తప్ప మేము ఇతరులను ఏమంటలేమే. ఇవాళ మీరు అవేవి ఒప్పుకోకుండా ఏమి చేయకుండా మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు మాట్లాడరు, 8 మంది ఎంపీలు ఉన్నారు మాట్లాడరు, తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడరు, తెలంగాణ ఎంపీలు మాట్లాడరు, తెలంగాణ మంత్రులు మాట్లాడరు. ఇవాళ మేము మాట్లాడుతున్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కడుపుమంటున్నది. కాబట్టి సీఎం రమేష్ గారు ఎవరు, ఆయన శరీరము బీజేపీలో ఉన్న ఆత్మ తెలుగుదేశంతో ఉంది, చంద్రబాబు నాయుడు గారితో. కావాలని రేవంత్ రెడ్డి మరి కాంగ్రెస్ మినిస్టర్ కదా, కాదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కదా. సరే చంద్రబాబు అయినా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ కదా, బీజేపీ ఎంపీ ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మరి బీజేపీ అధిష్టానం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసే విధంగా ఉంటే బీజేపీ అధిష్టానం మరి చర్యలు తీసుకుంటది. ఆయన మీద చర్యలు తీసుకోవాలి, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకుంటది. భరత్ గారు మనం ఇంత అమాయకంగా మాట్లాడుకుంటే ఇట్లా, వాళ్ళంతొక్కటే మొన్నటి సిఆర్ పాటిల్ గారు కేంద్ర జలశక్తి మంత్రి దగ్గర జరిగిన మీటింగ్ తర్వాత చాలా స్పష్టంగా ప్రజలకు అర్థమైంది. ఎజెండాలో బనకచెర్ల లేదన్నారు, నెంబర్ 1 ఐటమ్ బనకచెర్ల. అసలు విలేకరులు లీలా ప్యాలెస్ హోటల్లో వీరు ప్రెస్ మీట్ పెడితే రేవంత్ రెడ్డి గారు విలేకరులు అడిగిర్రు బనకచెర్ల మీద ఏమన్నారు మీరు అంటే, అసలు సబ్జెక్టే చర్చ లేనప్పుడు ఆపమని నేను ఎట్లా అంటున్నారు. దాని తదనంతరం నిమ్మల రామనాయుడు గారు క్లియర్ గా మాట్లాడారు, చర్చ జరిగింది, కమిటీ వేస్తున్నాము, మేము ప్రాజెక్టు చేసుకుంటామని చెప్పి వారు మాట్లాడారు. వాళ్ళంతా ఒక్కటిగానే ఉన్నారు, వాళ్ళంతా కలిసిమెలిసే ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసిమెలిసే ఉన్నారు. ఈ విషయాల్లో మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా మీద కోపం ఉన్నది. రేపు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉన్నది, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, మా మీద నిందలేయాలని చెప్పి సీఎం రమేష్ గారు ఏదేదో మాట్లాడిర్రు. ఒక్క నిమిషం దిలీప్ గారు ఒపీనియన్ తీసుకుందాం. పాయల్ శంకర్ గారు మీకు ఇస్తాను మళ్ళీ అవకాశం. దిలీప్ గారు